జరుగుతోందో అదే పరిస్థితి భారతదేశంలో కూడా జరగబోతోంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అవతల వాళ్ళంతా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. ఇప్పుడు అనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నా పార్టీ స్టాండ్ ఇది, నా పార్టీ స్టాండ్ ఇది అని అన్ని పార్టీల వాళ్ళు, అన్ని పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏమైనా అనుకోవచ్చు. కానీ ఒక్క రహస్యం చెప్తాను, సనాతన హిందూ ధర్మాన్ని మీరు గనక కాపాడకపోతే, ఇవాళ మీరు దాన్ని చూసి చూడనట్టు వదిలిపెడితే, మీ మునిమనవడి తాట ఎవరిని మీరు పెంచి పోషించారో వాళ్లే నీ వంశము యొక్క మొత్తము తిరోగమనానికి కారణమవుతారు. కాబట్టి ఇవాళ్ళైనా మిగతా పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ధర్మం కోసం కళ్ళు తెరవకపోతే, కష్టపడేటటువంటి వాళ్ళు ఎవరో కాదు, మీ సంతానం కూడా తర్వాత పుట్టి పెరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు, నడి రోడ్డుల్లో తన్నులు తింటారు, నా ఆస్తి ఇది అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి సనాతన హిందూ బోర్డు రావాలి అంటే ఇదేదో ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఏ పార్టీలో ఉన్నా, ఏది ఆచరిస్తున్నా నేను ముందు హిందువుని అని తెలిసి ఎవడు ధర్మాన్ని పరిరక్షించడానికి అడుగులు వేస్తాడో వాడు నిజమైనటువంటి సనాతన హిందువు, ఈ ధర్మాన్ని కాపాడేటటువంటి వాడు. కాబట్టి దయ ఉంచి పార్టీ నాయకులకి ఇక్కడ వేదిక మీద నుంచి నేను చేసే విజ్ఞప్తి, మీ మునిమన వాళ్ళకి కష్టాలు తీసుకురాకండి, మీ మనవాళ్ళకి కష్టాలు తీసుకురాకండి. వాళ్ళు సుఖంగా ఉండాలి, ఈ ధరిత్రి సుఖంగా ఉండాలంటే హిందూ ధర్మం మాత్రమే రక్షణ ఇవ్వగలదు. అది తప్ప ఇంకా ఏ మతం వచ్చినా కొట్టుకు చావడం అనే పరిస్థితి అవుతుంది. సిరియా పరిస్థితి తీసుకోండి, ఇజ్రాయెల్ పరిస్థితి తీసుకోండి, మీరు ఏ కంట్రీస్కి వెళ్తున్నా ఇవాళ ఏం జరుగుతోంది? దాడులు, గొడవలు, కొట్లాటలు,